స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్కు 66,686 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోల గురువులకు 48,370 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోల గురువులపై 18,316 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్కు 52,172 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావుకు 48,443 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి గంపల గిరిధరకు 18,119 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావుపై 3,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.